తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ టెన్షన్ కంటిన్యూ అవుతోంది. కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకుతుందనే ప్రచారంతో చికెన్ అమ్మకాలపై ఎఫెక్ట్ పడింది. రాష్ట్రంలోని పలు జిల్లాలతో పాటు రాజధాని నగరంలో చికెన్ అమ్మకాలు అమాంతం పడిపోయాయి. కొనుగోలుదారులు లేక షాపులు వెలవెలబోతున్నాయి. హైదరాబాద్లో రోజుకు 6 లక్షల కిలోల చికెన్ అమ్మకాలు జరుగుతుండగా ఇప్పుడు అందులో సగానికి పడిపోయాయి. దీంతో వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూపై వైరస్ లేకున్నా సోషల్ మీడియాలో ప్రచారంతో సేల్స్ పడిపోయాయని అంటున్నారు. ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ చికెన్, ఎగ్స్ తినాలని సూచిస్తున్నారని గుర్తు చేస్తున్నారు షాప్ నిర్వాహకులు. ఇది చాలా పడిపోయింది సేల్స్. ఇలాంటి భయపడద్దు, ఆల్రెడీ గవర్నమెంట్ కూడా అనౌన్స్ ఇస్తుంది. ఇట్లాంటివి సోషల్ మీడియాలలో ఏం నమ్మొద్దు. ఎందుకంటే నా కస్టమర్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటివైనా 100% మనం బాయిల్ చేసి తింటాం కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు. భారతదేశంలో ఆల్రెడీ 90-100% బాయిల్ చేసి తింటాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. లాస్ట్ ఇయర్ కూడా ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా అని ఆల్రెడీ గవర్నమెంట్ పరంగా కూడా మనకు అనౌన్స్ ఇచ్చారు. 100% తినొచ్చు, ఎగ్స్ తినొచ్చు, చికెన్ తినొచ్చు, ప్రోటీన్స్ కాబట్టి కంపల్సరీ తినాలి అని కూడా మనకు అనౌన్స్ చేశారు. లాస్ట్ ఇయర్ కూడా చికెన్ మేళా పెట్టేసి మంచి పబ్లిసిటీ చేయడం జరిగింది. ఇలాంటివి సోషల్ మీడియాలో నమ్మొద్దు, ఇలాంటివి కూడా నమ్మొద్దు. దయచేసి మీరు ఇలాంటివి ప్రచారం చేయొద్దు అని నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మా బిజినెస్ దెబ్బతీయడానికి ఇలాంటివి కొన్ని ప్రచారాలు దుర్ప్రచారం చేస్తారు. గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా చికెన్ తినొద్దు అని చెప్పట్లేదు. కానీ ఏంటంటే ఇట్లా దూరం ఉండండి, ఇట్లాంటి వైరస్ మన దగ్గర రాలేదు, తెలంగాణలో రాలేదు కాబట్టి తెలంగాణలో వచ్చేదాన్ని ఆపేయండి అని చెప్పేసి గవర్నమెంట్ అనౌన్స్ ఇచ్చింది. కానీ ఎక్కడ కూడా తినొద్దు అని కూడా చెప్పలేదు. దయచేసి మీరు ఇట్లాంటి దుర్ప్రచారాలు చేయొద్దు. బర్డ్ ఫ్లూ అనేసి ఈ మధ్య చాలా వింటున్నాము. సో దానివల్ల చాలామంది ప్రజలు భయపడేసి చికెన్ తినట్లేదు. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది మనం కొన్ని సంవత్సరాల నుంచి వింటూనే ఉన్నాము. చికెన్కి సంబంధించి వస్తూనే ఉన్నాయి. సో చికెన్ తినడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రావు, భయం లేకుండా హ్యాపీగా తినొచ్చు. సో ఈ బర్డ్ ఫ్లూ అనేది 2 డేస్కి 3 డేస్కి లేకపోతే 1 మంత్కి 2 మంత్కి ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది చికెన్ పైన. సో ఇంకొకటి మనం చికెన్ ఏంటంటే బాయిల్ చేస్తాం. సో బాయిల్ చేసినప్పుడు ఎలాంటి ఇష్యూస్ ఉండవు. సో హ్యాపీగా తినొచ్చు, దీనికి ఎలాంటి భయం లేదు. ఇంకోటి మన ఆరోగ్య శాఖ వాళ్ళు కూడా ఇచ్చారు, చికెన్ తింటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండవు, ఏమీ కాదు అనేసి. సో నా ఒపీనియన్ కూడా అదే. సో హ్యాపీగా తినొచ్చు.